1914లో భీమా అనువాడు బాంబే నుండి షిర్డీకి వచ్చాడు. అతని మనసులో శ్రీ సాయిబాబా చేసే చమత్కారాలు చూడాలనే గాఢమైన కోరిక ఉంది. ఆ రోజు మధ్యాహ్న హారతి కాగానే సాయిబాబా ఉన్నట్లుండి, మీరంతా వెళ్ళి మీ గదులలోనే ఉండండి, బయట తిరగవద్దు, తిరిగి నేను పిలిచినప్పుడే రండి అని పంపించారు. అంతవరకు నిర్మలంగా ఉన్న వాతావరణం వారు గదులకు చేరగానే తీవ్ర రూపం ధరించి ఇళ్ల కప్పులు ఎగురగొట్టే అంతటి తీవ్రమైన గాలి 15 నిమిషాల పాటు వీచింది. మబ్బు పట్టి కొద్దిగా వర్షం కూడా కురిసింది. తర్వాత తిరిగి సూర్యరశ్మి ప్రకాశించింది. అప్పుడు బాబా భక్తులను పిలిపించి వారితో భయపడ్డారా అన్నారు. భీమ భయభక్తులతో శ్రీ సాయిబాబా పాదాలపై వ్రాలాడు. అతనిని ఆశీర్వదించి, భయపడకు, ఇది భగవంతుని లీల, నీ ఇటువంటి లీలలను అనేకం చూడగలవు అన్నారు శ్రీ సాయిబాబా. బాబా తన హృదయంలోని కోరికను గుర్తించి సంకల్ప మాత్రాన గాలిని వర్షాన్ని రప్పించి తిరిగి వెంటనే అంతరింపచేశారని భీమ గుర్తించాడు.